ట్రంప్ సుంకాలు ఎలా ఎదుర్కొందాం తీవ్రంగా కసరత్తు జరుపుతున్న కేంద్రం. అమెరికాయేతర మార్కెట్లకు విస్తరణ, 40 కీలక దేశాల గుర్తింపు, భారతీయ ఉత్పత్తుల ఎగుమతుల పెంపునకు కార్యాచరణ. ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల కీలక పాత్ర, ఎగుమతిదారులను ఆదుకునేందుకు 25,000 కోట్లతో మిషన్. పత్తి దిగుమతులపైన సుంకాల మినహాయింపు డిసెంబర్ 31 వరకు పొడిగింపు. స్టాక్ మార్కెట్లపైన సుంకాల ప్రభావం, 2 రోజుల్లో 9.6 లక్షల కోట్ల నష్టం వచ్చిందట. ఒక రకంగా ఇది కొంత దెబ్బే భారతదేశానికి కూడా. పరిశ్రమల్ని ఆదుకోండి, మోదీకి స్టాలిన్ విజ్ఞప్తి. ఇప్పుడు చాలా రంగాల మీద విపరీతమైన ప్రభావం పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ తగ్గడంతో ఆ రంగం మీద ఆధారపడ్డ కార్మికులు ప్రజలంతా తీవ్రంగా ఇబ్బంది పడతారు, నష్టపోతారు. ఆ కంపెనీలు కూడా నష్టపోతాయి. ఇప్పుడు ఆక్వా కల్చర్ రంగం ఉన్నది ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో రొయ్యల ఎగుమతి ఎక్స్పోర్ట్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు అక్కడ దాని మీద వాడు 50% ట్యాక్స్ వేయడంతో మొన్నటిదాకా ఒక 500కు దొరికింది 750 పెట్టి కొనాల్సిన పరిస్థితి. ఎట్లా కొంటారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో వాళ్ళు ఏం చేస్తారు, మిగతా ఎక్కడైతే తక్కువకు వస్తుందో దాని మీద ఆధారపడతారు. సో దీంతో ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ మొత్తం ఆగిపోవడంతో భారీ ఎత్తున దెబ్బ పడుతున్నది. సో దాని నుంచి ఎట్లా బయటపడాలి అన్న ఆలోచనలో భాగంగా వేరే దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల వైపుగా మన ఎక్స్పోర్ట్స్ని తరలించాలి, తీసుకెళ్ళాలి, ప్రోత్సాహకాలు పెంచాలి అన్న కోణంలో భారతదేశం ఆలోచిస్తున్నదట. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% సుంకాలతో ఇప్పటి వరకు ఆ దేశానికి భారతదేశం నుంచి వెళ్తున్న దాదాపు 4,820 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులపైన తీవ్ర ప్రభావం పడబోతున్నది. అంటే దాదాపు 4,22,384 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు మనం చేస్తూ ఉంటాం. సుంకాల వల్ల అమెరికా మార్కెట్లో భారతీయ సరుకుల ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇతర దేశాల సరుకులతో పోటీ పడలేని పరిస్థితి. మరి ఇంత భారీ నష్టాన్ని భర్తీ చేసుకునేది ఎలా? ప్రస్తుతం కేంద్ర సర్కార్ దీనిపైనే తీవ్రంగా కసరత్తు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇక మీదట అమెరికాయేతర